అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. దాదాపు 5 ఏళ్లుగా నిర్మాణ దశలోనే 'హరిహర వీరమల్లు' అయితే ఉంది. ఈ మంత్ అంటే మే 30వ తారీఖున రిలీజ్ చేస్తారు అని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సో, నిజంగా రిలీజ్ కానుందా? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి మూవీ అనలిస్ట్ అయినటువంటి భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి 'హరిహర వీరమల్లు' షూటింగ్ జరుపుకుంటూనే ఉంది, గ్యాప్స్ ఇచ్చుకుంటూ. ఇప్పటికి 3 సార్లు వాయిదా పడింది. అసలు నిజంగానే ఈ మంత్ విడుదల కానుందా సార్? అంటే మే 9th వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి డేటు. మే 9 ఆ సినిమా రిలీజ్ కాబోవడం లేదు, అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. అయితే మే 30వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని ఏఎం రత్నం గారు కంకణం అయితే కట్టుకుని ఉన్నాడు. కానీ రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాకు సంబంధించి ఒక 2 days షూట్ గ్యాప్ ఉంది, ఆ 2 రోజులు ఆయన చేసేస్తే సరిపోతుంది అని అడుగుతూ వస్తున్నారు. ఆ 2 రోజులు చేశాడు ఆయన, వచ్చాడు సెట్స్లోకి. రెండోది ఈ మధ్య తన నిర్మాతలతో ఆయన ఒక మీటింగ్ పెట్టాడు అక్కడే అమరావతిలోనే. మీటింగ్ పెట్టి ఆయన కంక్లూడ్ చేసింది ఏంటంటే, నేను ఈ ముగ్గురికి సినిమాలు చేస్తాను అని చెప్పాడు. ఒకటేమో 'హరిహర వీరమల్లు', తర్వాత 'ఓజీ', ఈ రెండిటితో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్', ఈ 3 సినిమాలు కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ దగ్గర ఆయన ఎన్నికల కోసం డబ్బులు తీసుకున్నాడు, అది ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం. సో హరీష్ శంకర్ డైరెక్షన్లో ఆ సినిమా కూడా చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. చేస్తానని చెప్పాడు, హామీ ఇచ్చాడు. మొన్నే ఒక 2 నెలల క్రితం గొడవ ఇది. కాబట్టి అదే టైంలో వీళ్ళకి 2 రోజులు కేటాయించాడు. ఆ కేటాయించిన షూటింగ్ అయిపోయింది. రెండోది ఇది మొదటి భాగం అని చెప్తున్నారు 'హరిహర వీరమల్లు'. దీనికి పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 ఉంది కాబట్టి ఎక్కడో చోట కంక్లూడ్ చేసి సినిమా రిలీజ్ చేసేయాలి. ఇంకా ఎంత మాత్రము అంటే 5 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్ని ఇంకా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం లేదు. అందుకని 30వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనే అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రమోషనల్ యాక్టివిటీ మొదలవలేదు, అధికారికంగా డేట్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ 30వ తారీఖు అనేది ఒక అంచనా మాత్రమే. 9వ తారీఖుది వాళ్ళు అన్నారు, వాళ్ళు ప్రకటించిన డేటే, కానీ ఆ డేట్కి అవ్వలేదు. ఇప్పుడు ఈ 30వ తారీఖు ఉంటుందా ఉండదా అనేది ఒక ఆందోళన. ఇది దాటితే పరిస్థితి ఏంటి? 30వ తారీఖు నిజానికి ఇంకొక సినిమా ఉంది, 'కింగ్డమ్' అనే సినిమా. ఈ సినిమా వలన ఆ సినిమా పోస్ట్పోన్ చేసుకుంటారా అనే చర్చలు జరుగుతున్నాయి బయట. విజయ్ దేవరకొండ సినిమా అది. విజయ్ దేవరకొండ వర్సెస్ పవన్ కళ్యాణ్ అవుతుందా 30వ తారీఖు అని చాలామంది స్పెక్యులేషన్. వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు కానీ వీళ్ళు ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలే. అందుకని ఇది ఈ సంవత్సరం ఉంటుందా దాకా ఆలోచిస్తున్నారు ఇప్పుడు 'హరిహర వీరమల్లు'. అసలు ఉంటుందా ఉండదా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఏం రావట్లేదు అక్కడ నుంచి, ఏం రత్నం గారి దగ్గర నుంచి. ఈ 30వ తారీఖు ఉంటుంది అనే మాట కూడా స్పెక్యులేషనే. అయితే యూనిట్ వైపు నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఇది. అందుకని జనం నమ్ముతున్నారు 30వ తారీఖు అనేది. కానీ ఇప్పటివరకు ప్రచారం మొదలవ్వలేదు. సినిమాకు సంబంధించిన ఏదో ఒక యాక్టివిటీ జరగాలి. అది జరిగినప్పుడు మాత్రమే ఈ అనుమానాలు పోతాయి. అప్పటిదాకా ఇది డౌటే. ఆల్రెడీ డైరెక్టర్ మారాడు ఆ సినిమాకి, క్రిష్ వెళ్ళిపోయాడు, జ్యోతికృష్ణ వచ్చాడు, ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ 2 days షూట్ కూడా ఆయనే మానిటర్ చేశాడు. ఇది కూడా ఒక రకమైన ప్రాపగాండా సినిమానే అంటున్నారు 'హరిహర వీరమల్లు'. అంటే ప్రాపగాండా సినిమా అంటే మన చావాలో చూసాం, ఒక హిందుత్వ ప్రమోషనల్ మూవీ అది. అలాగే ఈ సినిమాలో కూడా ఔరంగజేబ్ విలను హిందూ హీరో, హిందువులు హీరోలు, ముస్లింలు విలన్లు అనే ప్రొజెక్షన్ ఇస్తూ తీస్తున్నటువంటి అనేక ప్రాపగాండా సినిమాల్లో భాగంగానే ఈ సినిమా కూడా వస్తోంది. ఔరంగజేబుని విలన్గా చూపించి, అలాగే ఇక్కడ గోల్కొండ నవాబుల్ని విలన్లుగా చూపించి కథ నడవబోతోంది. ఇది కూడా అంటే ఒక రకంగా రైట్ వింగ్ని సపోర్ట్ చేసేటువంటి, రైట్ పాలిటిక్స్ని సపోర్ట్ చేసేటువంటి సినిమాగానే ఉండబోతోంది అనేది అర్థమవుతోంది. ఇది కీలకమే. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వటం అనేది ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి మేలు కలిగించేది. మరి ఏం చేస్తారు, ఎలా చేస్తారు? పైగా పాన్ ఇండియా సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతర భాషల్లో, హిందీలోనూ అక్కడ కూడా రిలీజ్ అయితే రేపు బీహార్ ఎన్నికల్లో అక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుంది. మరి రిలీజ్ చేస్తారా చెయ్యరా అనే దానికి సంబంధించి రత్నం గారు అర్జెంటుగా స్పందించాలి. ఈ 30వ తారీఖు కూడా మే 9 లాగా వెళ్ళిపోతుందా, ఇలా డేట్లు చూసుకుంటూ ఉండిపోవటమేనా అభిమానులు
ఇది గొడవ. విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు కానీ ఒకవేళ ఈ సినిమా సీరియస్గా ఉంటే వాళ్ళు అటు ఇటు జరిగే ఉద్దేశం కూడా ఉంది కానీ జరగరు అని అంటున్నారు. నిలబడి చూస్తున్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని. వస్తే పోటీ ఉంటుంది అనివార్యంగా. పోటీ లేకుండా సోలో డేట్ అవుతుందని అనుకుని డేట్ అనౌన్స్ చేశారు వాళ్ళు, ఓకే. విజయ్ దేవరకొండ బ్యాచ్. కానీ ఇక్కడేమో డేట్ గ్యారంటీగా ఉంటుంది అంటున్నారు. ఉంటే పోటీ జరుగుతుంది, లేదంటే కనుక సోలో డేట్ అవుతుంది ఆ సినిమాకి. ఓకే కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం గాయపడతారు ఈసారి రిలీజ్ కాకపోతే. సార్, కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ఆయనకి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ పోయింది, కొంచెం గ్యాప్ దొరుకుతున్నా అయితే రాజకీయాల గురించి తిరుగుతున్నారు, లేదంటే కొంచెం గ్యాప్ దొరుకుతుంటే దైవ దర్శనాలు అవి చేసుకుంటున్నారు, కానీ మూవీ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపించక తప్పని పరిస్థితి ఉంది ఆయనకి. అంటే ఆయన చెప్పుకున్న మాటే, నా పార్టీని నడిపించడానికైనా మా ఇల్లు గడుపుకోవడానికైనా నాకు కావాల్సింది సినిమా డబ్బులే, నాకు అంతకు మించి వేరే ఆదాయం లేదని చెప్తున్నాడు ఆయన. మరి ఆదాయం చూపించుకోవడానికైనా ఏదో ఒక యాక్టివిటీ జరగాలి కదా సినిమాకి సంబంధించి. అందుకనైనా సినిమాలు చేయాలి ఆయన. ఇంట్రెస్ట్ అనేది కాదు. ఆల్రెడీ 3 ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నాడు ఆయన. ఆ 3 సినిమాలు కంప్లీట్ చేయాలి. అందులో ఒకటి ఇది హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. అవి కంప్లీట్ అయిన తర్వాత ఆయన చేస్తాడో చేయడం అనేది వేరే గొడవ. కావాలంటే చేసుకుంటాడు, లేదంటే వదిలేసుకుంటాడు, అది ఆయన ఇష్టం. కానీ ఈ 3 సినిమాలు కంప్లీట్ చేయడం మాత్రం మస్ట్, జరిగి తీరాలి. ఎందుకంటే పేమెంట్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి. అందుకని ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఈ 3 సినిమాలు మాత్రం కంప్లీట్ చేసి తీరుతాడు. ఆ తర్వాత కూడా కొనసాగాలి. ఎందుకంటే ఆయనే చెప్పుకున్న మాట ప్రకారం ఆయనకున్న ఆదాయం సినిమా ఆదాయమే. ఆల్టర్నేటివ్ ఆదాయం చెప్పినప్పుడు దీన్ని మానేస్తాడు ఆయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.